శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో పుష్యబహుళ పాడ్యమి ఆదివారం జనవరి 4వ తేదీ నుండి పుష్యబహుళ సప్తమి శనివారం జనవరి 10వ తేదీ వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను, ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, అదేవిధంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేష పర్వాల గురించి తెలుసుకుందాం. దీంతోపాటు శ్రీరస్తు అంశంలో ఆదివారం నాడు రాహుకాల సమయంలో గృహ దోష నివారణకై పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం పాడ్యమి మధ్యాహ్నం 2:29 వరకు, అనంతరం విధియ. పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:40 వరకు, అనంతరం పుష్యమి నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన పర్వాల గురించి పరిశీలించినట్లయితే జనవరి 6వ తేదీ మంగళవారం నాడు సమస్త సంకటాల నుండి విముక్తిని కల్పించే మహాగణపతి పర్వం సంకటహర చతుర్థి. ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నం కనుక రవి ధనుర్రాశి యందు సంచారం, చంద్రుడు మిథున కర్కాటక సింహ కన్య రాశుల యందు సంచారం, కుజుడు ధనురాశి యందు, బుధుడు ధనురాశి యందు, బృహస్పతి మిథున రాశి యందు సంచారం, శుక్రుడు ధనురాశి యందు, శని మీనరాశి యందు, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైన పరిహారాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్న రాహువు, తృతీయ స్థానంలో బృహస్పతి, వ్యయంలో ఉన్నటువంటి శని, చతుర్థ పంచమ స్థానాల యందు సంచరించే చంద్రగ్రహ ప్రభావం చేత ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఒత్తిళ్లు చాలా వరకు తగ్గుతాయని చెప్పవచ్చు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు తలెత్తే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు సంయమనం పాటించాలి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వైద్య రంగంలో ఉన్నవారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో ఉన్న చిక్కులు తొలగుతాయి. సహోద్యోగులతో కలిసి కొన్ని కీలకమైన ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడంతో పాటు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చాలా వేగంగా పూర్తి చేస్తారు. యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొనేటటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు కీలకమైన అవకాశాలు కూడా కొన్ని దక్కే సూచనలు ఈ వారంలో కనబడుతున్నాయి. ఈ రాశి మహిళలకు చాలా అనుకూలమైనటువంటి వారమని చెప్పవచ్చు. కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ మాట ఇంట్లో చాలా చక్కగా గౌరవింపబడుతుంది. మీ మాట చలామణి అవుతుందని కూడా చెప్పవచ్చు. బంధువుల నుండి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. విద్యార్థుల అంచనాలు నిజమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు మీకు చాలా సానుకూలంగా ఉండబోతున్నాయి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో మాత్రం తొందరపాటు తగదని గ్రహించాలి. ఈ రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి ఈ రాశి వారికి దశమ స్థానం యందున్నటువంటి రాహు, లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయ స్థానంలో ఉన్న చంద్రుడు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో ఉన్న బృహస్పతి ప్రభావం చేత మనసును వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. ఎదురు ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని చిరునవ్వుతో ఎదుర్కోవడానికి సంసిద్ధులై ఉంటారు. గతంలో అనేక సమస్యలు ఎదుర్కొని వదిలేసినటువంటి కొన్ని ముఖ్య కార్యక్రమాలను కూడా ఈ వారంలో తిరిగి చేపట్టేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా మీ సహనం, ఓర్పు మీకు శ్రీరామరక్షని మీరు గ్రహించాలి. అదేవిధంగా సమీప వ్యక్తులకు మీరు అందించేటటువంటి సహకారానికి వారు పాత్రులా కాదా అని మీరు ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరవుతారు. వారి మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలను మీకు తెలియజేస్తారు. వాటిని నెరవేర్చేటటువంటి విధంగా కూడా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి వివాదాలు ఈ వారంలో పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది. కొన్ని విక్రయాలు చేపట్టవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు
నిష్ణాతులైన వారి, నిపుణులైనటువంటి వారి సలహాలు సూచనల మేరకు మీరు అడుగు వేయటం మంచిదని గ్రహించాలి. ఈ రాశి వారు సరస్వతి స్తోత్ర పారాయణ చేయటం, కనకధారాస్తవ పారాయణ చేయటంతో పాటు సుబ్రహ్మణ్య దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి, సప్తమ స్థానం యందు శుక్రుడు, కుజుడు, బుధుడు, రవి సంచారం, అదేవిధంగా రాజ్యస్థానంలో అనగా దశమ స్థానంలో రవి సంచారం వలన దీర్ఘమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవాలంటే కొంత భయానికి గురయ్యే పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న అనారోగ్యం కూడా మానసిక ఒత్తిడికి గురి చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద శారీరక ఇబ్బందితో పాటు మానసిక ఒత్తిడిని కూడా ఈ వారంలో మీరు అనుభవించే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మీరు వేరే వారికి ఇచ్చినటువంటి రుణం ఈ వారంలో మీకు తిరిగి వచ్చే పరిస్థితి కనబడుతుంది. మొండి బకాయిలు కూడా వసూలయ్యే పరిస్థితి ఈ వారంలో గోచరిస్తుంది. స్థలాలు, పొలాలకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో మీరు అందులో నిమగ్నమై ఉన్నటువంటి విషయాలు పరిష్కార దిశగా ఈ వారంలో అడుగులు వేస్తాయి. కొత్త వస్తువుల కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. నిత్యావసర వస్తువుల కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. అదేవిధంగా పొదుపు కోసం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారి ఆరోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. అదేవిధంగా మీరు ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దాని యందు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఈ రాశివారు వీరభద్ర స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా సంకటహర చతుర్థి నాడు సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ప్రదోష కాలంలో గణపతికి దూర్వాంకురాలు అనగా గరికతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు ఉన్నటువంటి బృహస్పతి, నవమ స్థానంలో ఉన్నటువంటి శని, అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, షష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల ప్రభావం చేత అనుకోని ఒత్తిళ్లు కొన్ని వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే మీకు సమీప వ్యక్తులు ఉన్నారో వారి నుండే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించి కొంత ఆందోళన ఉండే పరిస్థితి ఉంది కాబట్టి అప్రమత్తత అవసరమని గ్రహించాలి. సంతానం దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ప్రయాణాలు కూడా వారి కార్యాల నిమిత్తం చేసేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. అదేవిధంగా వ్యాపార విస్తరణ కార్యక్రమాలలో వీలైనంత వరకు తొందరపాటు లేకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి మద్దతు ఈ వారంలో మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. అదేవిధంగా షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారు కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగు వేయటం మంచిదని గ్రహించాలి. నూతన వాహనాల కొనుగోలు తాత్కాలికంగా విరమించుకుంటారు. అదేవిధంగా కళా క్రీడా రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తిలో, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటుగా కొన్ని ముఖ్యమైనటువంటి పురస్కారాలు కూడా అందుతాయి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా దత్తాత్రేయ దర్శనం చేయటం, అదేవిధంగా రామ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందున్నటువంటి శని, దాంతో పాటుగా పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల ప్రభావం చేత శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. మీరు మాట్లాడేటటువంటి మాట కొన్ని పరిస్థితుల్లో వివాదాస్పదంగా మారుతుంది. సోదరులతో చేసుకున్నటువంటి ఆస్తి సంబంధమైనటువంటి ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో మీకు చుక్కెదురయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో పునఃసమీక్ష అవసరమని గ్రహించాలి. అవివాహితులు చేసేటటువంటి ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేయాలి. ఎందుకంటే కొన్ని అవకాశాలు, కొన్ని సంబంధాల విషయంలో జరిగేటటువంటి మాటలు చివరి క్షణంలో అవి వాయిదా పడే పరిస్థితి కనబడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు అవసరమని గ్రహించాలి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర పోషిస్తారు. మిత్రుల కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఈ వారంలో ఉంటుంది. ఉద్యోగస్తులు తగినటువంటి గుర్తింపును పొందుతారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చాలా వేగంగా పూర్తి చేస్తారు. యాజమాన్యం నుండి కీలకమైన విషయాన్ని తెలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి బాధ్యతలు చేపట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉంటుందని గ్రహించాలి. ఈ రాశి వారు దారిద్ర్య దుఃఖహర శివస్తోత్ర పారాయణతో పాటుగా నరసింహస్వామి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
కన్య రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శని, అర్ధాష్టమ స్థానం అనగా 4వ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం, దశమ స్థానం యందు బృహస్పతి సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో పొదుపు చేసినటువంటి ధనం మీ చేతికి అందే పరిస్థితి కనబడుతుంది. జీవిత బీమాతో పాటుగా భవిష్యత్తు అవసరాల నిమిత్తం మదుపు చేస్తారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారికి ఈ వారం కొంత లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ధాన్యాల కొనుగోలు, అమ్మకాలు, అదేవిధంగా బియ్యం అమ్మకాలు చేసేటటువంటి వారికి ఈ వారం లాభసాటిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. నిర్మాణ రంగాల వారికి ఆశించినటువంటి అవకాశాలు చక్కగా అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నుండి ఆగినటువంటి బిల్లులు కూడా ఈ వారంలో చేతికి అందే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వాక్ సంబంధమైనటువంటి అంటే కళాకారులు, గాయకులు, సంగీత విద్వాంసులు, ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, గుర్తింపుతో పాటు కొన్ని పురస్కారాలు కూడా ఈ వారంలో అందే పరిస్థితి కనబడుతుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు కొన్ని వ్యవహారాల్లో చుక్కెదురయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి వీలైనంత వరకు తొందరపాటుకు దూరంగా ఉండాలి. ఈ రాశి వారు కనకధారాస్తవ పారాయణ చేయటం, అదేవిధంగా సంకటహర గణేశ స్తోత్ర పారాయణ, శివాలయంలో ఉన్నటువంటి గణపతికి ఎర్రని పువ్వులతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి లాభస్థానం యందు కేతువు, భాగ్యస్థానం యందు బృహస్పతి, షష్ఠమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత చేసేటటువంటి పనుల విషయంలో చాలా ఎంచి యోచించి అడుగులు వేస్తారు. ఆలోచనల్లో చాలా స్పష్టత ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిపాటి చుక్కెదురయ్యే పరిస్థితులు ఉన్నా చాకచక్యంగా వాటిని పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడానికి మీరు ధనాన్ని సైతం కొన్ని సంస్థలకు మీరు సహకరించే పరిస్థితి కనబడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు, దైవ దర్శనం వంటివి ఈ వారంలో చేసే అవకాశాలు ఉన్నాయి. సంతానంతో, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా అనుకోని ప్రయాణాలు వారాంతంలో కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. అయితే రాత్రి ప్రయాణాలు, ఒంటరి ప్రయాణాలకు వీలైనంత దూరంగా ఉండాలి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. చేసేటటువంటి పనుల విషయంలో తాత్సారం అనేది లేకుండా, నిర్లక్ష్యం లేకుండా శ్రద్ధగా మీరు కార్యక్రమాలను పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు మహాలక్ష్మి స్తోత్రపారాయణ చేయటం, అదేవిధంగా సుబ్రహ్మణ్య దర్శనం, శివ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు బృహస్పతి, చతుర్థ స్థానం యందు రాహువు, పంచమంలో శని, ద్వితీయ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం వలన ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో మీరు ముందడుగు వేయడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. కానీ కొన్ని వ్యవహారాల్లో చాలా వేగంగా నిర్ణయం తీసుకుంటారు. అవసరమైన చోట వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన చోట ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన చోట వేగంగా అడుగులు వేయటం వల్ల కొన్ని అనుకోని పరిస్థితులు ఈ వారంలో ఎదురవుతాయి. అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ఔషధ సేవనం, ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి అని గ్రహించాలి. గతంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. లోగడ మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి వివాదాలు మళ్ళీ తెర మీదకు వచ్చి మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తులతో కలిసి కొన్ని కీలకమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ప్రయాణాలు వారారంభంలో ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చులు కూడా మీకు మరింత ఆర్థిక భారం మీ మీద పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖర్చులను వీలైనంత వరకు అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఆదివారం నాడు కాళీ అమ్మవారి దర్శనం చేయడంతో పాటు నవగ్రహ స్తోత్రపారాయణ, గోశాల సందర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి జన్మ రాశి యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు బృహస్పతి, అర్ధాష్టమ స్థానం యందు శని, తృతీయ స్థానంలో రాహు. ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీవి కాని పనులు కూడా మీరు మోయవలసిన పరిస్థితి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా చేయాలనుకున్నటువంటి పనుల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో మీరు ముందుగా అనుకున్నటువంటి సమయం కాకుండా పనులు పూర్తి చేయడానికి మరింత ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి కనబడుతుంది.
ప్రయాణాల వల్ల ఎక్కువ వ్యగ్రత ఉంటుంది. రోజువారీ చేసేటటువంటి ప్రయాణాల విషయంలో చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. ముఖ్యంగా కార్యస్థానంలో కొన్ని వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా ఉంటాయి. కొత్త కోర్సులు నేర్చుకునేటటువంటి వారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాల్లో సహోద్యోగుల నుండి పరిపూర్ణమైనటువంటి సహకారం మీకు అందుతుంది. అదేవిధంగా మీరు ఆలోచించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి రాకుండా, ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉండడం వల్ల ఎవరైతే మీకు ఆత్మీయులు ఉంటారో వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. మీకు మానసికంగా వారు అండగా ఉండే పరిస్థితి కూడా కనబడుతుంది. వారి నుండి ధైర్యంతో పాటు స్వావలంబన కూడా మీకు అందుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్వహించినటువంటి వేడుకల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సహోదరులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ ఆనందంగా గడుపుతారు. ఈ రాశివారు శివ దర్శనం చేయడంతో పాటు లలితా స్తోత్ర పారాయణ చేయడం, అదేవిధంగా శుక్రవారం నాడు గోశాల సందర్శించి గోమాతలకు ఆహారాన్ని అందించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి వ్యయ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు రాహువు, అష్టమ స్థానంలో కేతువు, అదేవిధంగా షష్టమ స్థానం యందు బృహస్పతి గ్రహ సంచారం. దీనివలన ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. బదిలీలు, పదోన్నతుల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అదేవిధంగా జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. వారాంతాల్లో అనుకోని రీతిలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమీప వ్యక్తులను కలుసుకుంటారు. అదేవిధంగా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి మిత్రుల నుండి కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. ఉద్యోగ పరంగా మీరు కోరుకుంటున్నటువంటి మార్పుల విషయంలో కొన్ని కీలకమైన అడుగులు పడతాయి. ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వారి దగ్గర నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. ప్రభుత్వోద్యోగులకు ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగ సంబంధమైనటువంటి చేసే ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ధనాన్ని పొదుపు చేసినటువంటి మార్గాల కోసం అన్వేషిస్తారు. ఖర్చులను సైతం తగ్గించుకుంటారు. గతంలో చేసినటువంటి పొదుపు తాలూకు ఫలితాన్ని ఈ వారంలో మీరు చేతికి అందుకుంటారు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా విదేశీ యానం కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం కీలకమైనటువంటి సమాచారం అందుతుందని చెప్పవచ్చు. ఈ రాశివారు సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఈశ్వరుడికి బిల్వార్చన జరిపించడం మంచిది. కుంభరాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు శని, జన్మరాశి యందు రాహువు, అదేవిధంగా పంచమ స్థానంలో బృహస్పతి, సప్తమంలో కేతుగణ సంచారం వలన మాటలు కొంత దురుసుగా ఉంటాయి. మీ మాట తీరు వల్ల సమీప వ్యక్తులు మిమ్మల్ని కొన్ని వ్యవహారాల్లో వ్యతిరేకిస్తారు. కుటుంబ సభ్యుల నుండి కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవడం, యాజమాన్యం నుండి కొన్ని వ్యతిరేక పవనాలు ఈ వారంలో ఉండబోతున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి వివాహం, ఉద్యోగాల కోసం చేసేటటువంటి ప్రయత్నాల్లో చుక్కెదురయ్యే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని మీకు సంబంధించిన ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేయడానికి వారి నుండి సహాయ సహకారాలు మీరు కోరుకుంటారు. వారి నుండి పరిపూర్ణమైనటువంటి మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నటువంటి వారు వైద్య విధానాల్లో, చికిత్సా విధానాల్లో కొన్ని మార్పులు అనేవి చేసుకుంటారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి రావాల్సినటువంటి ఆర్థిక మద్దతు మీకు పరిపూర్ణంగా అందుతుంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చేటటువంటి ప్రయత్నాల్లో మీరు విజయవంతం అవుతారని చెప్పవచ్చు. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయడంతో పాటు రామరక్షా స్తోత్ర పారాయణ, రామ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలరు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, జయస్థానం యందు రాహువు, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహ ప్రభావం, అదేవిధంగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ప్రభావం వలన కార్యస్థానంలో మీకు కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. చేసిన పనిని మళ్ళీ చేస్తూ ఉంటారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింత శ్రమించవలసిన పరిస్థితి కనబడుతుంది. అకారణంగా విరోధాలు వ్యక్తులతో మీకు ఏర్పడతాయి. మీ ద్వారా ఎవరైతే సహకారాన్ని పొందిన వాళ్ళు ఉన్నారో వారే మీకు వ్యతిరేకంగా పావులు కదపడం మీకు మరింత మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. బంధువుల నుండి కొన్ని వ్యవహారాల్లో విమర్శలు అనేవి ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో ఏకాభిప్రాయాన్ని సాధించడానికి మీరు చాలా ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ మనస్సులో ఉన్నటువంటి భావాలను ప్రకటించాలనే ప్రయత్నం చేస్తారు, కానీ తగు అవకాశం రాకపోవటం వల్ల కొంత ఇబ్బందికి గురవుతారు.
ఈ రాశి వారికి సంబంధించినటువంటి పెద్దలు, తల్లి లేదా తండ్రి, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యం వ్యవహారంలో కొంత గందరగోళం ఉంటుంది. సమీప వ్యక్తులకు సహకారం చేయడానికి మీరు చూపించేటటువంటి ఆ చొరవ, ప్రయత్నం కుటుంబ సభ్యుల నుండి మీకు విమర్శకు కారణమయ్యే పరిస్థితి కనబడుతుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. అనవసరమైనటువంటి వ్యవహారాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. మాట విషయంలో పొదుపు పాటించాలి. సమీప వ్యక్తులు అడగకుండా మీరు సలహా చెప్పేటటువంటి ప్రయత్నం చేయకండి. మొహమాటం వల్ల అనుకోని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముక్కుసూటిగా వెళ్ళడం మంచిదని మీరు గ్రహిస్తారు. అదేవిధంగా అడుగులు వేయటం మంచిదని కూడా మీరు గ్రహించాలి. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడానికి దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శివ దర్శనం చేయడం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో వచ్చే మొట్టమొదటి ఆదివారం సందర్భంగా శత్రుబాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో రాహుకాల దీపాన్ని వెలిగించాలి. ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది. ఆదివారం నాడు రాహుకాలానికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆదివారం రాహుకాలం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని ఇలా ఉగ్రదేవతా స్వరూపాలకు సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. 2 నిమ్మకాయలు తీసుకొని ఆ 2 నిమ్మకాయలు కోసి ఆ 4 నిమ్మ దొప్పలను పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మ దొప్పలో 2 కుంభవత్తులు వేసి 4 నిమ్మ దీపాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిగించాలి. అలా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివార రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించిన తర్వాత గృహానికి వచ్చి గృహంలో అమ్మవారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించుకోవాలి. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోవాలి. ఆదివారం రాహుకాలం ఉగ్రదేవతల ఆలయ ప్రాంగణంలో లేదా గ్రామదేవతలకు సమీపంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.